ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 10వ తరగతి తెలుగు పుస్తకంలోని మొదటి పాఠం గురించి మనం పూర్తిగా అర్థమయ్యే విధంగా చూద్దాం. మొదటి పాఠం పేరు దానశీలము. దానశీలము పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి బమ్మెర పోతన. అయితే ఇక్కడ చదవండి, ఆలోచించి చెప్పండి అని ఉంది. చూద్దాం ఒకసారి. కర్ణుని పూజా మందిరంలో సూర్యుడు ప్రత్యక్షమై కర్ణునితో ఇట్లా అన్నాడు. అప్పుడు సూర్యుడు అంటున్నారు ఏమని అంటే, పుత్ర కర్ణ, బ్రాహ్మణ వేషంలో వచ్చి ఇంద్రుడు నీ కవచకుండలాలను దానంగా అడుగుతాడు. వాటిని దానం చేసే నీ ప్రాణానికే ముప్పు వస్తుంది నాయన, జాగ్రత్త అని సూర్యుడు అంటారు. అయితే కర్ణుడు అప్పుడు ఏమంటున్నాడంటే, తండ్రి, ఇంద్రుడంతటి వాడు రూపం మార్చుకొని దేహి అని నా దగ్గరకు వస్తే ఎట్లా కాదంటాను. ఈ శరీరం శాశ్వతం కాదు. ఎటువంటి ఆపద వచ్చినా సరే నేను కాదనను. నాపై మీకున్న వాత్సల్యానికి సంతోషిస్తా, కానీ నన్ను వారించకండి అని కర్ణుడు అప్పుడు అంటారు. అయితే కింద ప్రశ్నలు ఇచ్చారు, పైన ఉన్న పారాగ్రాఫ్కి సంబంధించి చూద్దాం ఒకసారి. సూర్యుడు కర్ణుని దానం చేయకుండా ఆపడానికి గల కారణం ఏమిటి? సూర్యుడు మరి ఎందుకు ఆపాడు అంటే, కర్ణునికి కవచకుండలాలు అనేవి శరీరానికి అతుక్కొని ఉంటాయి కాబట్టి అవి తీసి ఇవ్వడం వల్ల తన ప్రాణానికి ముప్పు కలుగుతుంది కాబట్టి సూర్యుడు కర్ణుని దానం చేయకుండా ఆపడం అనేది ప్రయత్నం జరుగుతుంది. రెండవ ప్రశ్న చూసినట్లయితే, కర్ణుని మాటలను బట్టి మీకేం అర్థమైంది? కర్ణుని మాటలను బట్టి చూస్తే మనకేమర్థమైందంటే, కర్ణుడు దానగుణం కలవాడు అని అర్థమవుతుంది. ప్రాణానికి ముప్పని తెలిసిన కర్ణుడు ఎందుకు దానం చేశాడు అంటే, కర్ణుడు మనము ముందుగానే తెలుసుకున్నాం కదా, దానగుణం కలిగిన వాడు, అలాగే ఇచ్చిన మాట నెరవేర్చే వరకు ఊరుకునేవాడు కాదు. అయితే తన శరీరము శాశ్వతమైనది కాదు అని, ప్రాణానికి ముప్పు ఉందని తెలిసినా కూడా కర్ణుడు తన యొక్క కవచకుండలాలను దానం చేయడానికి సిద్ధపడ్డాడు. ఇటువంటి దానవీరులు ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు? ఇంకా ఎవరున్నారు? శిబి చక్రవర్తి ఉన్నారు. ఇంకా ఎంతోమంది దానాలు కలిగినటువంటి గుణాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే దానశీలము అనే పాఠం యొక్క పాఠ్యభాగం నేపథ్యం ఉద్దేశం చూసినట్లయితే, విరోచనుని కుమారుడైన బలి అసుర చక్రవర్తి ప్రహ్లాదుని మనుమడు. ఇతడు తన శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. ఇతని పరిపాలనలో కొందరు దేవతలు స్వర్గాన్ని వదిలిపోగా మిగిలిన వారు వివక్షకు గురైనారు. ఈ విషయాన్ని వారు